ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. శివుడికి ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. అసలు ఈ మాసం విశిష్టత ఏమిటి? ఎందుకు ఈ మాసాన్ని పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, అన్నదానాలు, దీపాలు వెలిగించడం వంటివి చేయడం వల్ల జన్మజన్మల నుండి చేసిన పాపాలన్నీ నశించి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమగల మాసం ఈ కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువుల్లో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ రోజు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఏ మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో కృతికా నక్షత్రానికి, కార్తీక దీపాలకు, సోమవారాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్నిదేవుడు 6 ముఖాలు కలవాడు. కృతికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృతికలకు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృతికా నక్షత్రాలు మాతృమూత్రులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగుతాడు. ఈ విధంగా కృతికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చింది. ఈ కారణాల వల్ల కృతికలకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. ఇప్పుడు కార్తీక దీపాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేసి దీపారాధన చెయ్యాలి. అలాగే చాలా మంది ఈ కార్తీక మాసంలో జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. ఈ నెల మొత్తం దేవాలయాలన్నీ దీపాలచే అలంకరింపబడి ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఇంటి ముందు ఈ నెల మొత్తం దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి అంతులేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. ఇప్పుడు కార్తీక సోమవారాల గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాస వారాలలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని, నక్షత్రాలలో మొదటిదైన కృతికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్మరిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవ భక్తులు ఈ మాసం అంతా ఉపవాసం ఉండి శివుడిని చాలా నిష్టగా పూజిస్తారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పొడి బట్టలు ధరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి
శివవ్రత నియమాలను పాటించాలి. కార్తీక మాసంలో ఇలా చెయ్యడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కానీ, కార్తీక మాసం ప్రారంభ రోజైన శుద్ధ పాడ్యమి నుండి కానీ వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతం ఆచరించే ముందు ఓ కార్తీక దామోదర నీకు వందనములు. నాచే ఆరంభింపబడే ఈ కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయు అని నదుల్లో స్నానం చెయ్యాలి. జీవనదికి వెళ్లి గంగను, శ్రీమన్నారాయణను, భైరవుణ్ణి స్మరించి స్నానం ఆచరించాలి. తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. కార్తీక మాసంలో గంగ, గోదావరి, కావేరి, తుంగభద్ర నదులలో స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ముక్కోటి దేవతలందరూ పుణ్య నదుల్లో స్నానం ఆచరించి శివుడికి పూజ చేస్తారు. కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి అవకాశం లభించకపోతే కులువలో కాని, చెరువులో కాని, కూపము దగ్గర కాని సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చెయ్యాలి. ఇది కూడా వీలు కాని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. తరువాత మడి బట్టలను ధరించి ముందుగా భగవంతుణ్ణి స్మరించుకోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుంద్రముగా నుదుట ధరించాలి. తరువాత సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞాన్ని ముగించి దేవతార్చన చేసుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయంలో సాయం సంధ్యను పూర్తి చేసుకొని శివాలయంలో కాని, విష్ణు ఆలయంలో కాని దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది. కార్తీక మాసంలో సోమవారం శివుడికి ఇష్టమైన సోమవార వ్రతం చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున ఉండే అవకాశం ప్రాప్తిస్తుంది. సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే, సోమవారం రోజు నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి రాత్రి భుజించాలి. ఈ రోజున మీ ఇంటి చుట్టుప్రక్కల వారి ఇంట్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, తినకూడదు. మీకు వీలుంటే ఈ వ్రతం ఆచరించేవారు ఆ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణ ఉండి మరునాడు మీ శక్తి కొలది బ్రాహ్మణులకు సంతర్పణం చేసి భుజించాలి. ఇవేమీ చెయ్యలేని వారు సోమవారం రోజు నది స్నానం చేసుకుని భగవంతుని పూజించాలి. కార్తీక సోమవారం రోజు స్త్రీ కాని, పురుషుడు కాని నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉండి తరువాత భుజిస్తే వారి పాపాలు అన్ని అగ్నిలో పడిన దూది వలె నాశనం అవుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున శివుడికి అభిషేకం చేసిన బిల్వ పత్రాలతో సహస్రనామార్చన చేసిన, ఇతరులచే చేయించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వ సంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి రోజు లేదా ఇతర రోజుల్లో అయినా సాయంత్రం సమయంలో శివాలయంలో ఉసిరికాయ పైన వత్తులను ఉంచి ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో గాని, అవిసె నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదం నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఎవరైతే కార్తీక మాసం అంతా భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తారో వారికి శివానుగ్రహం కలిగి వారు చేసిన పాపాలన్నీ నశించి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.